హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1747 పాయింట్స్ డౌన్ అయ్యి 56,406 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 532 పాయింట్స్ డౌన్ అయ్యి 16,843 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1,609 పాయింట్స్ డౌన్ అయ్యి 36,907 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ చాలా సీరియస్గా ఉంది. మీన్స్ ఓపెనింగ్లోనే బిగ్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి కొంతవరకు రికవర్ అవుతున్నట్టాయి. అక్కడి నుంచి కూడా అగైన్ అండ్ అగైన్ వస్తున్న ప్రతి రీట్రేస్మెంట్లో కూడా మార్కెట్ అగైన్ సెల్ ఆఫ్ అయితే గురవుతుంది. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ అంతా, ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎందుకని ఇలా ఫాలో అవుతుంది, మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మార్కెట్ రిలేటెడ్గా ఫర్దర్గా మనం ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ని గమనించవచ్చు. అండ్ ఫైనలీ ఈ ఎంటైర్ థింగ్ రిలేటెడ్గా నాకున్న ఒపీనియన్, లైక్ మార్కెట్ ఇంకా ఫర్దర్గా డీప్గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందా, అండ్ పర్టికులర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు డీప్గా నెగిటివ్కి వెళ్తుంటే, స్టాక్స్ నెగిటివ్గా వెళ్తుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అండ్ ట్రేడర్స్ ఇలాంటి సందర్భాల్లో రిస్క్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలనే వాటి రిలేటెడ్గా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రష్యా వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళపై వార్ని ప్రకటిస్తారు, మిలిటరీ యాక్షన్ తీసుకుంటారని ఎలా వస్తున్న అప్డేట్స్ కారణంగా అగైన్ జియో పొలిటికల్ టెన్షన్స్ గ్లోబల్గా క్రియేట్ అయితే ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ ముందుగానే ఫ్యూచర్లో జరగడానికి పాసిబిలిటీ ఉంటుందనుకున్న ఒక నెగిటివ్ సినారియోని ప్రెసెంట్ మార్కెట్లో డిస్కౌంట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. సో ఇది జనరల్గా. బట్ రష్యాకి ఉక్రెయిన్కి ఉన్న ఇష్యూ ఏంటి, అసలు రష్యా వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళపై ఫోకస్ చేయాల్సిన నీడ్ ఏమొచ్చింది, వీటి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ ఒక గ్లోబల్ పొలిటికల్ టెన్షన్ ఎప్పుడు క్రియేట్ అవుతున్నా అది వెంటనే రిజాల్వ్ అయిపోదు, చాలా టైం వరకు కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్గా ఉన్న మల్టిపుల్ గ్లోబల్ టెన్షన్స్ని తీసుకోండి, అవి స్టార్ట్ అయితే మంత్స్ పాటు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి వీటి రెండింటి రిలేటెడ్గా ఫ్యూచర్లో కూడా మల్టిపుల్ అప్డేట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అసలు ఉన్న కోర్ ప్రాబ్లం, అసలు ఇష్యూ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1991లో సోవియట్ యూనియన్ విడిపోయింది. అలా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత యుక్రెయిన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మ్యాప్లో కూడా మనం గమనించవచ్చు, యుక్రెయిన్, రష్యా పక్కపక్కనే ఉంటాయి. సో ఇలా పక్కపక్కన ఉండడం కారణంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద యుక్రెయిన్ అంతా కూడా రష్యాకి ఫేవరబుల్గా ఉంటుంది, అండ్ వెస్టర్న్ పార్ట్ అంతా కూడా యూరోప్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. మీన్స్ ఒక కంట్రీలో ఉన్న కొంత శాతం ప్రజలు రష్యా వాళ్ళకి సపోర్ట్ చేయాలని యుక్రెయిన్ గవర్నమెంట్ రిలేటెడ్గా ప్రెషర్ తీసుకొస్తుంటే, ఇంకొంత శాతం మంది ప్రజలు లేదు మనం యూరోప్ వాళ్ళతో మనం ఉండాలని, ఇలా ఇంటర్నల్గా యుక్రెయిన్ రిలేటెడ్గా పొలిటికల్ టెన్షన్స్ అయితే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ఎర్లీ 2000 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, రష్యా వాళ్ళు ఎందుకని యుక్రెయిన్ వాళ్ళపై ఎంత ప్రెషర్ని క్రియేట్ చేస్తున్నారు, అంత నీడే ఉంది. రష్యా వాళ్ళు ఇండివిజువల్గా గ్రో అవ్వాలని ప్రయత్నించవచ్చు కదా, వాళ్ళకి యుక్రెయిన్ వాళ్ళతో లింక్ ఏంటి? రష్యాలో మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్కి సంబంధించి 35% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ని సప్లై చేసేది రష్యా వాళ్ళే. న్యాచురల్ గ్యాస్ అనే కాదు, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా కూడా, ఈవెన్ మెటల్స్ రిలేటెడ్గా కూడా, కాపర్, నికిల్, ప్లాటినం, వీటి రిజర్వ్స్ రిలేటెడ్గా రష్యాలో ఎక్కువ శాతం నిల్వలు ఉన్నాయి. ఓకే, వాళ్ళ దగ్గర నిల్వలు ఉంటే అది వాళ్ళు యూజ్ చేసి గ్రో చేసుకోవచ్చు కదా, మరి యుక్రెయిన్ పై ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? యుక్రెయిన్ అండ్ రష్యా పక్క పక్కనే ఉండడం కారణంగా ఇఫ్ రష్యా వాళ్ళకి నచ్చని దేశాలతో యుక్రెయిన్ వాళ్ళతో చేతులు కలిపితే అది సెక్యూరిటీ పరంగా రష్యా వాళ్ళకి ఇష్యూ వస్తుంది. బట్ అది కాదు మేజర్ కన్సర్న్. అక్కడ నేమ్కి కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి, బట్ అవి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రోజన్ స్టేట్లో ఉంటుంటాయి. అండ్ ప్రెసెంట్ ఇప్పటికి కూడా మోస్ట్ ఆఫ్ ద రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా యుక్రెయిన్ ఒక పోర్ట్స్ నుంచే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అండ్ అది వీళ్ళ పక్కనే ఉన్న దేశం కావడంతో యుక్రెయిన్ అనేది వీళ్ళ ట్రేడ్స్ రిలేటెడ్గా, ఎకానమీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ కంట్రీ. అలాంటి కంట్రీ రష్యాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే ఫ్యూచర్లో రష్యా ఒక ఎకానమీ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళతో కలిసే ఉండాలనేలా, వాళ్ళకి సహాయం చేయాలనేలా యుక్రెయిన్ వాళ్ళపై ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే వస్తుంది. కానీ ఎప్పుడైతే రష్యా వాళ్ళు 2014లో యుక్రెయిన్ రిలేటెడ్గా ఉన్న జియోగ్రఫీస్ రిలేటెడ్గా దాడి చేశారో, దాని తర్వాత యుక్రెయిన్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఆర్మీతో, వాళ్ళ ఓన్ మిలిటరీతో రష్యా వాళ్ళని ఎదుర్కోలే, మాకు సపోర్ట్ కావాలని నాటోతో కంబైన్ అవ్వాలని చూశారు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందులో 30 కంట్రీస్ దగ్గరగా ఉన్నాయి. 27 యూరోపియన్ కంట్రీస్, 2 నార్త్ అమెరికన్ కంట్రీస్, 1 యూరేషియన్ కంట్రీ. వీళ్ళతో కంబైన్ అయితే వీళ్ళలో జాయిన్ అయితే ఏమవుతుంది, యుక్రెయిన్ ఒక మిలిటరీకి ఈ కంట్రీస్ నుంచి మిలిటరీ సపోర్ట్ అందుతుంది. కాబట్టి ఎక్కడ యుక్రెయిన్ పై రష్యా ఒక కంట్రోల్ కోల్పోతారేమో అని రష్యా వాళ్ళు వాళ్ళ మిలిటరీ ట్రూప్స్ ని, ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు, యుక్రెయిన్ ఇదైతే రష్యా వాళ్ళకి సంబంధించిన మిలిటరీ ట్రూప్స్ ని యుక్రెయిన్ కి దగ్గరగా మూవ్ చేసే ప్రయత్నం ప్రెసెంట్ రష్యా వాళ్ళు చేస్తున్నారు. ఇలా చేస్తునేసరికి యుఎస్ వాళ్ళు అలాగే యూరోప్ వాళ్ళు యుక్రెయిన్ క్యాపిటల్ నుంచి వాళ్ళకి సంబంధించిన ప్రజల్ని వెనక్కి రావాలని, రష్యా వాళ్ళు యుక్రెయిన్ రిలేటెడ్గా దాడి చేయడానికి పాసిబిలిటీ ఉందని ఇస్తున్న స్టేట్మెంట్స్తోనే ఓకే ఇప్పుడు ఏదో జరగబోతుంది, గ్లోబల్గా అన్సర్టనిటీ ఫామ్ అవబోతుంది. రష్యా వాళ్ళు యుక్రెయిన్ పై దాడి చేస్తే దెన్ యుక్రెయిన్కి సపోర్ట్గా కొన్ని నేషన్స్ అండ్ రష్యాకి సపోర్ట్గా కొన్ని నేషన్స్ అగైన్ వాళ్ళ రిలేటెడ్గా ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఇది ఫర్దర్గా యాంప్లిఫై అవుతుంది, ఫర్దర్గా ఇంకా ఎక్కువ అవుతూ గ్లోబల్ టెన్షన్స్ని క్రియేట్ చేస్తున్న ఒక అన్సర్టనిటీ మార్కెట్లో క్రియేట్ అవుతుండడం కారణంగా ఇలా మనకు మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ప్రెసెంట్ ఈ ఈవెంట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి ఈవెంట్కి ఏంటంటే ఇది ఒక కొత్త ఈవెంట్లా అనిపిస్తుంటుంది. కానీ ఇక్కడి నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ వెళ్ళండి,
ఆ పాయింట్లో మనం ఇండియా చైనా రిలేటెడ్గా టెన్షన్స్ని చూసాం. సో బార్డర్ దగ్గర ఇద్దరు కొంచెం దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడల్లా మార్కెట్ ఫాలో అయింది. బట్ అగైన్ కొంత టైం తర్వాత మార్కెట్ రికవరీ. అండ్ ఇంకా కొంత టైం బ్యాక్ అయితే యూఎస్ చైనా రిలేటెడ్గా టెన్షన్స్ అవైతే చాలా టైమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లోకి ఫ్లో అయ్యే అప్డేట్స్. అలా అవుతున్న ప్రతిసారి గ్యాప్ డౌన్ అండ్ ఈవెన్ మార్కెట్ టైంలో మనకు అప్డేట్స్ వస్తున్నా సరే మార్కెట్లో ఫాల్. బట్ కొంత టైం తర్వాత ఈవెన్ వాటి రిలేటెడ్గా అప్డేట్స్ని కూడా మార్కెట్ పట్టించుకోదు. ఏదైనా ఒక ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఎంత పెద్ద ఈవెంట్ అవుతుందని మార్కెట్ భయపడుతూ వస్తున్న క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ లేకపోవడం కారణంగానే మార్కెట్ ఇలా సివియర్ సెల్ ఆఫ్ కనిపిస్తుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి కొన్ని డేస్ తర్వాత కూడా రష్యా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, బికాస్ వాళ్ళు తీసుకుంటే ఒకవేళ యుక్రెయిన్ పై వాళ్ళు వార్ని తీసుకుంటే దెన్ ఇతర నేషన్స్ కామ్గా ఉండవు. రష్యా రిలేటెడ్గా శాంక్షన్స్ విధించడానికి పాసిబిలిటీ ఉంది. అది రష్యాని ఇంపాక్ట్ చేస్తుంది, ఇతర నేషన్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళని వాళ్ళు ఎకానమీ పరంగా హట్ చేసుకునే ప్రయత్నం రష్యా వాళ్ళు అంత ఈజీగా చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో అంత ఈజీగా వాళ్ళు వారే చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు. ఇన్ని ఇయర్స్ వాళ్ళు కామ్గా ఉండరు. వాళ్ళ మిలిటరీతో ఎప్పుడో యుక్రెయిన్ పైకి దాడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ మీరు మాకు అనుకూలం కాకపోతే మేము ఏదైనా చేస్తామని యుక్రెయిన్ రిలేటెడ్గా ప్రెషర్ని క్రియేట్ చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అలా చేస్తే, వాళ్ళు అలాంటి యాక్షన్ తీసుకుంటే అది యుక్రెయిన్కే కాదు రష్యా కూడా నష్టం. కాబట్టి అది కూడా వాళ్ళు ఆలోచించుకొని మోస్ట్లీ వార్ని అవాయిడ్ చేయడానికే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్, మేజర్ నెగిటివ్ అప్డేట్స్ రష్యా నుంచి యుక్రెయిన్ దగ్గర నుంచి రాకపోతే ఓవర్ ద పీరియడ్ మార్కెట్ ఈవెంట్ని నెగ్లెక్ట్ చేస్తుంది. ఏ మేజర్ జియో పొలిటికల్ టెన్షన్కి, ఎటువంటి టెన్షన్కి ఇప్పటి వరకు మార్కెట్లో వచ్చిన ఏవి కూడా ఎక్కువగా స్టాక్ మార్కెట్ ఒక బిగ్ వేలో అయితే ఎప్పుడు ఇంపాక్ట్ చేయలేదు. చిన్న చిన్న ఫాల్స్, షార్ట్ పీరియడ్లో మళ్ళీ రికవరీ, ఇదే మార్కెట్లో ఇప్పటివరకు కనిపించింది. బట్ దీనికి ప్యారలల్గా మనకి యూఎస్ ఒక ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఫస్ట్ ఏమో 2 times వడ్డీ రేట్లు పెంచుతా అన్నారు. బట్ దాని తర్వాత మార్కెట్లో వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం 4 times, అండ్ ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది మోర్ దెన్ 6 times దగ్గరగా 2022లో రేట్ హైక్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. ఇది ఒకవేళ మేజర్ ఈవెంట్ అవుతుందేమో, కానీ మార్కెట్ రిలేటెడ్గా నెగిటివ్గా ఈ యుక్రెయిన్ రష్యా ఈవెంట్ అనేది ఒక బిగ్ ఈవెంట్ అయితే అన్లెస్ వాళ్ళు ఒక వార్ని ప్రకటించి బోత్ ఎకానమీస్ డ్యామేజ్ అయ్యేలా వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటే తప్పించి ఇది ఒక బిగ్ ఈవెంట్ కాదు. మన మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ప్రైస్ యాక్షన్ మాట్లాడుకునే ముందు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎలా మార్కెట్ని గమనించాలి, మీ ఓన్ అనాలిసిస్ ద్వారానో ఆర్ ఇంకెవరైనా అనాలిసిస్ చేస్తుంటే మీరు చూసిన వీడియో ఆర్ వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్ ఏదో ఒక బేసిస్తో 100 రూపీస్లో ఉన్నప్పుడు, ఆ ప్రైస్ 100లో ఉన్నప్పుడు అదొక మంచి కంపెనీ ఇక్కడి నుంచి గ్రో అవుతుందని ఏ కన్విక్షన్తో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో అది అలానే ఉంటే బిజినెస్లో ఏ చేంజ్ రాకపోతూ ఎక్స్టర్నల్గా వస్తున్న రీజన్స్తో ఆ 100 80 నుంచి 60కి ఫాలో అవుతుంటే మనం అది ఆపర్చునిటీలో చూడాలా, లేదు ప్రైస్ ఫాలో అవుతుంది కాబట్టి మనం భయంతో సెల్ చేయాలా? సో అది ఆలోచించాలి మనం. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ బెస్ట్ అని మీరు నమ్ముతూ ఉంటే, ఫండమెంటల్గా రీసెంట్ రిజల్ట్స్ కూడా బెటర్గా ఉన్నాయనుకుంటే, ఇఫ్ ఫర్దర్గా ఫాల్ ఎక్కువగా ఉందనుకుంటే టోటల్ క్యాపిటల్ని 3 or 4 పార్ట్స్గా డివైడ్ చేసి వస్తున్న ఫాల్లో లోవర్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయడం, లేదు మీ దగ్గర క్యాపిటల్ లేదు ఆల్రెడీ ఫుల్లీ ఇన్వెస్టెడ్గా ఉన్నారనుకుంటే దెన్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ క్వాలిటీయా కాదా, రీసెంట్ రిజల్ట్స్ బాగున్నాయా లేదా, బిజినెస్ ఇంటాక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. దెన్ మీకు కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్ బిల్డ్ అవుతుంది. అది మిమ్మల్ని హోల్డ్ చేయడానికి సపోర్టివ్ రీజన్గా ఉంటుంది. సెకండ్, ట్రేడర్స్ పరంగా చూస్తే ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం ఓవర్ నైట్ రిస్క్ తీసుకోకండి. స్పెషల్లీ ఆప్షన్ సెల్లర్స్ ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ చేయొద్దు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడ్ పొజిషన్స్ని తీసుకోండి. అని తీసుకున్న ప్రతి ట్రేడ్ పొజిషన్ కూడా స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు ఒక బిగ్ గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్లో వచ్చిన రికవరీ, సో ఫస్ట్ 10 o'clock వచ్చిన రీట్రేస్మెంట్, అగైన్ 1 o'clock వచ్చిన రీట్రేస్మెంట్, రెండిట్లో కూడా ఒక హైయర్ లెవెల్కి వస్తున్నసరికి సెల్ ఆఫ్ కనిపిస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా సిమిలర్ గానే కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ మార్కెట్ ఒక ట్రెండ్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు గమనిస్తే లోయర్ హైస్, లోయర్ లో స్ట్రక్చర్ అయితే ప్రెసెంట్ మార్కెట్లో మనకు కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవుతుంటే 17,760 ఇమీడియట్ లెవెల్, ఇఫ్ అది కూడా బ్రేక్ అయితే 17,600 and 400 లెవెల్స్కి నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఇమీడియట్గా గమనిస్తున్నది 36,480. ఇది బ్రేక్ అయితే అగైన్ 35,800 700 రేంజ్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ ఓపెనింగ్ పాయింట్లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయి ఓపెన్ అవుతూ ఉంటే దెన్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు లెవెల్స్ని మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2,98,000 దగ్గరగా మన వాళ్ళు ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. అందులో నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్న లెవెల్స్ బ్రేక్ అయి మార్కెట్ ఓపెన్ అవుతూ ఉంటే సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఆర్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి టాప్ సైడ్, పర్సనలీ నేను అక్కడి నుంచి చూస్తున్న లెవెల్స్, గమనిస్తున్న లెవెల్స్ని మార్కెట్ ఓపెనింగ్కి ముందు నేను మీకు టెలిగ్రామ్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బట్ ఇంతలా ఫాల్ అయిన తర్వాత
ఓవర్ ద నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి. ఇఫ్ యూఎస్ మార్కెట్స్ లో రికవరీ కొంత బెటర్ లెవెల్స్ లో క్లోజ్ అవుతుంటే అది మన మార్కెట్ ఒక సెంటిమెంట్ ని కూడా ఓవర్ ద నైట్ చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు యూఎస్ మార్కెట్స్ ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ని గమనిస్తే మన మార్కెట్స్ ఒక ఓపెనింగ్ అండ్ సెంటిమెంట్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మనకి ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ ఐపీఓ ఒక డిఆర్హెచ్పిని సెబీ వాళ్ళకి సబ్మిట్ చేశారు. ఆ డిఆర్హెచ్పిని సెబీ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ ఇస్తారు. దాంతో వాళ్ళు ఆర్హెచ్పిని పబ్లిష్ చేస్తూ మార్కెట్లోకి ఐపీఓకి వస్తారు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఎల్ఐసి రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ వాళ్ళ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ పాలసీస్ రిలేటెడ్గా మార్కెట్ షేర్ కానీ, వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. సో మనం ఇప్పుడు ఐపీఓ రిలేటెడ్గా ఉన్న డేటా గురించి మాట్లాడుకుందాం. ఎల్ఐసి రిలేటెడ్గా గవర్నమెంట్ వాళ్ళే కంప్లీట్గా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అందులో ప్రెసెంట్ గవర్నమెంట్ 5% దగ్గరగా వాటాని సెల్ చేయాలనుకుంటుందని, 5% వాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ 31.6 crore షేర్స్ దగ్గరగా ఐపీఓలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తమకున్న వాటాను సెల్ చేయాలనుకుంటుందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఐపీఓలో మినిమం 35% రీటైలర్ కి రిజర్వేషన్ ఉంటుందని, అండ్ రీటైల్ అనే కాదు పాలసీ హోల్డర్స్ కి అలాగే ఎంప్లాయీస్ కి కూడా ఇందులో రిజర్వేషన్ ఉంటుందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్ టు 10% రిజర్వేషన్ పాలసీ హోల్డర్స్ కి, 5% రిజర్వేషన్ ఎంప్లాయీస్ కి ఉంటుందని ఎలా, అండ్ ఈవెన్ పాలసీ హోల్డర్ కి డిస్కౌంట్ కూడా ఈ ఐపీఓలో ఉంటుందని ఎలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎల్ఐసి పాలసీ హోల్డర్ గా ఎలిజిబిలిటీ డేట్ రికార్డ్ డేట్ గా 13th February. అండ్ ఇఫ్ ఇన్ కేస్ పాన్ కార్డ్ ని అప్డేట్ చేయనట్లయితే ఈ పాలసీలో 28th February వరకు కూడా పాన్ కార్డ్ ని అప్డేట్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు. అప్పటి వరకు అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుకోవాలి. మనకు తెలిసిన చాలా వరకు పీపుల్ ఎల్ఐసిలో పాలసీ హోల్డర్స్ గా ఉంటారు అండ్ ఈవెన్ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా కూడా ఉంటారు. అండ్ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, అందులో మెజారిటీ పీపుల్ దగ్గర డీమ్యాట్ అకౌంట్స్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ ఎల్ఐసి వాళ్ళు సక్సెస్ఫుల్ గా పాలసీ హోల్డర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకవేళ వాళ్ళ దగ్గర ఐపీఓని సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నంగా చేస్తే దెన్ ఓపెన్ అవుతున్న డీమ్యాట్ అకౌంట్స్ కారణంగా మల్టిపుల్ లిస్టెడ్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బ్రోకింగ్ కంపెనీస్ కదా మంచి అడ్వాంటేజ్ అని మనకు అనిపిస్తుంది. బట్ బ్రోకింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. ఎవరు గెయిన్ అవుతారు మార్కెట్ షేర్ అనేది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం. కానీ యూనివర్సల్ గా ఎవరు అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నా అందులో లిస్టెడ్ కంపెనీస్ పరంగా చూస్తే సిడిఎస్ఎల్ కి ఒక బిగ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. తర్వాత ఉన్న కంపెనీస్ చూస్తే లిస్టెడ్ కంపెనీస్ బిఎస్సికి అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఈ బ్రోకింగ్ యాప్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ టీసీఎస్ బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంతలా మార్కెట్ ఫాలో అయినా టీసీఎస్ స్టాక్ ప్రైస్ ఎందుకని పెరిగిందంటే ఇలా పెరిగిన ప్రైస్ దగ్గర ఒకవేళ ఎవరైనా కొని బైబ్యాక్ కి అప్లై చేస్తున్నా 10% నుంచి 20% దగ్గరగా రిటర్న్ ఈ బైబ్యాక్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ తో. సో అది అన్లిమిటెడ్ గా చేసుకోవచ్చు అంటే లేదు, సర్టెన్ పోర్షన్ అండ్ 2 lakhs మీద మాత్రమే చేయగలం. సో అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ బైబ్యాక్ రిలేటెడ్ ఉన్న డీటెయిల్స్ని తెలుసుకుందాం. ఇది టీసీఎస్ దగ్గర నుంచి వస్తున్న 4th బైబ్యాక్. 18,000 crores వీళ్ళు టెండర్ రూట్ ద్వారా మీన్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్స్ ని బైబ్యాక్ చేయడం ద్వారా 4 crore షేర్స్ ని 4,500 rupees పర్ షేర్ లో బైబ్యాక్ చేస్తారని ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. అండ్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ Feb 23 అని. Feb 23 పాయింట్ కి డీమ్యాట్ అకౌంట్ లో ఉండేలా ముందుగానే స్టాక్స్ ని బై చేసి ఉండాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి బైబ్యాక్ ఏంటంటే సో రీటైల్ పోర్షన్ మీన్స్ లెస్ దాన్ 2 lakh ఎవరైతే షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో టీసీఎస్ షేర్స్ ని వాళ్ళు బైబ్యాక్ కి అప్లై చేస్తే వాళ్ళు ఇప్పటి వరకు 3 buybacks లాస్ట్ 3 buybacks లో కూడా ఇచ్చిన అన్ని షేర్స్ ని కూడా కంపెనీ తీసుకుంది. 100% యాక్సెప్టెన్స్ రేషియో ఉంది. బికాస్ ఆ ప్రతిసారి కూడా రీటైలర్స్ చాలా తక్కువగా పార్టిసిపేట్ చేశారు. కానీ ఈసారి గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉండడం బైబ్యాక్ ప్రైస్ కి ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కి అండ్ ఇలా చేస్తే డబ్బులు వస్తుందని రీటైలర్స్ లో కూడా కొంత అవగాహన పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఒకవేళ యాక్సెప్టెన్స్ రేషియో మీన్స్ మనం ఇచ్చిన షేర్లు అన్ని కంపెనీ తీసుకోకపోయినా 50% యాక్సెప్టెన్స్ రేషియో ఉన్నా సరే నియర్ టు 10% దగ్గరగా ఆన్ 2 lakh రిటర్న్ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇలా క్యాలిక్యులేషన్స్ అయితే ప్రెసెంట్ మనకు కనిపిస్తున్నాయి. ఇఫ్ లెస్ దాన్ 50% ఉంటే ఈవెన్ లెస్ దాన్ 10% అయినా రిటర్న్ మనకు క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఒకవేళ నేను బిగినర్ అయి బైబ్యాక్లో నేను పార్టిసిపేట్ చేయాలి, ఒకసారి చూస్తాను బైబ్యాక్ ఎలా ఉంటుందని అనుకుంటే దెన్ ఇది గుడ్ ఆపర్చునిటీ. బికాస్ టీసీఎస్లో మనం ఇన్వెస్ట్ చేయడం కారణంగా మనం నష్టపోయేదేం లేదు. ఇది గుడ్ ఫండమెంటల్ కంపెనీ. ఈవెన్ మనకి 0 రిటర్న్ క్రియేట్ అయినా సో ఇదేం మైక్రో క్యాప్ ఆర్ పెనీ స్టాక్ ఏం కాదు. మనం డబ్బులు పెట్టి బైబ్యాక్లో మనకు అవ్వకపోతే ఇది ఎక్కడికో పడిపోతుంది అనడానికి బైబ్యాక్ రిలేటెడ్గా అడ్వాంటేజ్ ఉంది ప్రెసెంట్. ఈవెన్ అసలు ఎప్పటికీ జరగదలా యాక్సెప్టెన్స్ 0లో ఉంటున్నా మనం హోల్డ్ చేస్తున్నది మంచి కంపెనీ కాబట్టి అక్కడ ఏ ఇష్యూ ఉండదు. ప్రీవియస్గా 100% యాక్సెప్టెన్స్ రేషియో, ఇఫ్ అలాంటి 100% యాక్సెప్టెన్స్ రేషియో ఈసారి కూడా వచ్చిందంటే 21% ప్రెసెంట్ క్లోజ్ అండ్ ప్రైస్ పైన మనకి రిటర్న్ జనరేట్ అవుతుంది. ఇఫ్ అలా కాదు యాక్సెప్టెన్స్ రేషియో తక్కువగా ఉంది 40 or 50% ఉందన్న 10% దగ్గరగా రిటర్న్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్స్ మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. సో ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 14% దగ్గరగా డౌన్ అయింది. వీళ్ళ రిలేటెడ్ గా రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ నేను మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను. వాళ్ళ నెంబర్స్ ని గమనిద్దాం ఫస్ట్, దాని తర్వాత ఎందుకని స్టాక్ ఇంతలా ఫాలో అయిందని దాని రిలేటెడ్ గా గమనిద్దాం. టోటల్ ఇన్కమ్ 9% దగ్గరగా డౌన్ అవుతుంటే
ఎబిటా మీన్స్ ఆపరేషనల్ సైడ్ 32% దగ్గరగా డ్రాప్ అండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 41.9% దగ్గరగా డ్రాప్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంతలా ఎందుకు ఫాలో అయ్యాయి నెంబర్స్ అంటే వీళ్ళ బీహార్ ప్లాంట్ నియర్ టు 72 days దగ్గరగా Q3 FY22లో క్లోజ్ అవుతూ ఉండడం కారణంగా అక్కడ ఉన్న ఫ్లడ్స్ కారణంగా దాని కారణంగానే వీళ్ళ ఎబిటాలో ఇంపాక్ట్ కనిపించిందనేలా వీళ్ళ అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ గ్రాస్ మార్జిన్స్ 48% దగ్గరగా ఉన్నాయి, అది ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయని. అండ్ బీహార్ ప్లాన్తో పాటు ఫ్యూయల్ కాస్ట్ అండ్ ఇతర ఇన్ఫ్లేషనరీ కాస్ట్ కారణంగా వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉందని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఫైనాన్స్ కాస్ట్ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 41% దగ్గరగా తగ్గించారని. అండ్ వెస్ట్ బెంగాల్ రిలేటెడ్గా కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా ప్లాంట్ని వాళ్ళ ప్రొడక్షన్లోకి తీసుకొచ్చారని మిడ్ ఆఫ్ ద December 21లో. అండ్ యూటిలైజేషన్ Q4 FY22 నుంచి స్టార్ట్ అవుతుందని. అండ్ జార్ఖండ్ ఫెసిలిటీ రిలేటెడ్గా కూడా ఆపరేషన్స్ Q1 FY23 నుంచి స్టార్ట్ అవుతాయనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో క్లియర్లీ వీళ్ళ బీహార్ రిలేటెడ్గా ప్లాన్ క్లోజ్ అవుతూ ఉండడం 72 days వరకు ఫ్లడ్స్ కారణంగా క్లోజ్ అవుతూ ఉండడం కారణంగా రెవెన్యూస్ అండ్ లోయర్ నెంబర్స్లో కూడా మనకి ఇంపాక్ట్ అయితే కనిపించింది. అండ్ ఓవర్ ద పీరియడ్ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుండేసరికి మార్కెట్లో ఇవాళ డిస్కౌంట్ జరిగే ప్రయత్నం జరిగింది. నెక్స్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా, స్టాక్ ఇవాళ 10% ర్యాలీ అయింది అంటున్నారు. నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చాలా వీక్గా ఉంటాయి, కానీ పాయింట్ అంతా లాస్ట్ ఇయర్ ఈ పాయింట్లో స్టాక్ ప్రైస్ వేరే దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ 2021 జూలై ఆ పాయింట్ ఆఫ్ టైంలో 300 దగ్గర ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ రీసెంట్ రిజల్ట్స్ బాగా లేవని డిస్కౌంట్ చేస్తూ స్టాక్ని హాఫ్ వరకు తీసుకొచ్చింది. కాబట్టి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్తో స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. కాబట్టి ఆ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ నెంబర్స్ ఇంకా వీక్గా ఉంటేనే స్టాక్ ఫాల్ అవుతుంది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ చేస్తే క్లియర్లీ మనకి రెవెన్యూలో గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్లో కూడా గ్రోత్ కనిపిస్తూ నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ కనిపిస్తుండేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో సీక్వెన్స్ సైంటిఫిక్ గ్రో అవుతుందన్న ఒక వ్యూ మార్కెట్లో బిల్డ్ అయింది. దీంతో వాళ్ళ స్టాక్లో బులిష్ మూవ్, ఈవెన్ ఇలా మార్కెట్ ఫాలో అవుతున్నా ఇంతలా పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ అదానీ విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీసెంట్ టైమ్స్లో చాలా స్ట్రాంగ్గా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయిన తర్వాత ఇవాళ వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ని పోస్ట్ చేసిన తర్వాత రీసెంట్ వచ్చిన ర్యాలీ కంటే వాళ్ళ స్టాక్ ఎక్కువగా ఫాలో అవ్వలేదు. కాబట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది రిజల్ట్స్ స్టేబుల్గానే ఉన్నాయి. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా రెవెన్యూ ఆర్ సేల్స్లో గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ యాక్చువల్గా ఇది చాలా తక్కువ మార్జిన్ ఉండే బిజినెస్, అందులోనూ కొంచెం మార్జిన్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉండడం. ఇక్కడ రౌండ్ ఆఫ్ 4కి వచ్చింది, స్లైట్లీ 4 కంటే కొంచెం తక్కువ ఉంది. సో టాప్ లైన్ అండ్ రెవెన్యూస్, మార్జిన్, ఈవెన్ బాటమ్ లైన్ అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ అంత పెద్దగా ఫాలో అవ్వలేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,760 అండ్ రెసిస్టెన్స్ 17,950 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,940 అండ్ రెసిస్టెన్స్ 37,280. అండ్ మనం ప్రీవియస్ టైమ్స్లో కూడా మాట్లాడుకున్నాం, ఇలా ఫాలో అయిన సందర్భంలో ఆప్షన్ చేంజ్ చూసి అక్కడ ఫామ్ అవుతున్న డేటాను అనాలిసిస్ చేయడం అనేది అది ఒక ప్రాపర్ వే కాదు. అట్లీస్ట్ 1 day స్టెబిలిటీ మెయింటైన్ అవుతున్న ఒక క్లియర్ డేటా ఆప్షన్ చైన్లో ఫామ్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఆప్షన్ చైన్ డేటా అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.